రైతులకు సంబంధించి మరో విడత రైతు భరోసా విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారితో పాటు విచ్చేసిన మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడే మరి మేడిగడ్డ ప్రాంతానికి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మన నీళ్లు మన భూములు మన ఆస్తులు పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి నారిసి రకం పనులు చేసిన ఆనాటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన పొరపాట్లని సరిదిద్దాలే మా పైన వారసత్వం ఆ విధంగా వచ్చిందని ముఖ్యమంత్రి గారితో పాటు మన ప్రాంతానికి ఇచ్చేసిన గౌరవ పెద్దలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు పెద్దలు గౌరవ శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మన జిల్లా మంత్రివర్యులు మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మన ప్రాంత వాస్తవ్యులు మీ అందరికీ కూడా సుపరిచితులు పక్కన ములుగు జిల్లా ఈరోజు పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సీతక్క గారు అదేవిధంగా ఈరోజు మన అటుపక్కనున్న మరి చెన్నూరు శాసనసభ్యులు ఈరోజు మంత్రిగా ఉన్న పెద్దలు డాక్టర్ వివేక్ గారు అదేవిధంగా ఈనాడు ఇక్కడ వచ్చిన పార్లమెంట్ సభ్యులు వంశీ గారు మరి మన జిల్లాకు సంబంధించిన శాసన సభ్యులు ప్రభుత్వ విప్పుగా ఉన్న విజయ రమణారావు గారు సోదరులు గండ్ర సత్యనారాయణరావు గారు మిత్రులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు మన పక్క ప్రాంతమైన మంచిర్యాల గౌరవ శాసన సభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారితో పాటు ఈరోజు వేదికపై ఆసీనులైన వరంగల్ అటు ప్రక్కన ఉన్న ఇతర జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్లు మరి వివిధ స్థాయిలో వేదికపై ఉన్న మిత్రులకి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి వేదికపై ఆసీనులైన ఇతర పెద్దలకి చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి ఈ సభలో పాల్గొనాలని వచ్చేసిన మా మిత్రులందరికీ వేదికపై వేదిక అటువైపు ఉన్న మా సర్పంచ్ సోదరులు మరి మొన్ననే కొత్తగా ఎన్నికై కొత్త ఉత్సాహంతో కొత్త వెలుగులు నింపాలని ఆశిస్తా ఉన్న సర్పంచ్ సోదరులు ఈరోజు అదేవిధంగా మా మహిళా సోదరిమల్లు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన మిత్రులకి నియోజకవర్గ ప్రజలకి పాత్రికేయ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మొదటగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు సరస్వతి పుష్కరాల సందర్భంలో వచ్చి ఈరోజు మన ప్రముఖమైన పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఆ రోజు సరస్వతి పుష్కరాల సందర్భంలో ఒక పెద్ద ఎత్తున పుష్కరాలు చేపట్టడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి మన ప్రాంతానికి ఆ గుడి నిర్మాణానికి పునర్నిర్మాణానికి దాని అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు ఇస్తామని సంవత్సరం తిరగకుండానే 200 కోట్ల రూపాయల వరకు వారు ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా ప్రాంత వాసులందరి తరపున ఈరోజు ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయానికి అన్ని జిల్లాల నుంచి వస్తున్న భక్తులందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కాళేశ్వరంలోనే మా పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అతి పెద్ద పుణ్యక్షేత్రం ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు 3 కోట్ల రూపాయలతో అక్కడ ప్రధానమైన మోడర్న్ బస్ స్టాండ్ కట్టాలని 3 కోట్ల రూపాయలతోని కూడా
శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సోదరులు పన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో మీదుగా మరో 210 కోట్ల రూపాయలతో మానేరు నదిపై ఆరెండ దామరకుంట మీదుగా 3 మండలాలను కలిపే విధంగా మరొక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. వాటి తరఫున కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో సహకరించిన రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు మా సహచరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా మా ప్రాంత వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మనకు కావాల్సింది, చేయాల్సింది, చేసే ధర్మంతో ఆ రోజు ఒక్కటే నినాదంతో ఈ ప్రాంత వాసులందరూ చిన్న కాళేశ్వరం కట్టి తీరుతామని ఆ రోజు చెప్పాం. ఈ 2 సంవత్సరాల కాలయంలో ముఖ్యమంత్రి గారి చొరవతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో కాళేశ్వరం పనులను తిరిగి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవతో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని మళ్ళా తిరిగి ఇదే ప్రాంతానికి ఇంతకంటే రెట్టింపు జనముతో దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి రావాల్సి ఉందండి. దానికి ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. ఈ అటవీ ఈ ప్రాంతంలో ఉంటున్న మా ఎస్టీ ఎస్సీ బలహీన వర్గాలు రైతు సోదరులందరి తరఫున ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేయాలి. పట్టా లేని నిరుపేదలకు పట్టా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ధరణిని తీసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరి పేదవారికి ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు నడుస్తా ఉన్నాం. అందరికీ న్యాయం చేసే కార్యక్రమం చేయబోతాం. మా మహిళా సోదరులకు వడ్డీ లేని